సర్వే రిపోర్ట్కి అప్లై చేసుకున్నాను సార్. నాది డి నెంబర్ తప్పుపడింది. 575/1 అని పడితే నేను 590లో మాది ప్లాట్ ఉంది సార్, 126 గజాలు. నేను అది రిజిస్ట్రేషను 2024 జూన్ 7 తారీఖు నేను రిజిస్టర్ చేయించుకున్నాను నర్సరావుపేట రిజిస్టర్ ఆఫీస్లో. నేను అది తప్పుపడిందని సవరణ సర్వే కోసం అప్లై చేసుకున్నాను 2000 చలానా. నేను 3 నెలల నుంచి తిరుగుతున్నాను సార్. 3 నెలల నుంచి సర్వేకి రమ్మని తిరుగుతుందంటే ఈ సుబాని గారు ఈరోజు వస్తా రేపు వస్తా అని చెప్పేసి రాకుండా మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి మిడ్ నైట్ 6:30 గంటలకి ఫోన్లు చేసి ఒక ఆడపిల్లని సర్వే భూమి మీదకి రమ్మని అడుగుతున్నాడు సార్. సరే అట్లయినా ఎందుకనేసి మా తాతయ్య గారిని తీసుకొని వెళ్తే అంటే అట్లా బిహేవ్ చేస్తున్నాడు. ఆయన పెద్ద ఆయన మీద గారికి కూడా వచ్చాడు. సరే నేను వెళ్ళి కమిషనర్ గారికి రిపోర్ట్ ఇచ్చాను సార్. నాకు సార్ న్యాయం జరగలేదని కమిషనర్ గారు డైరెక్ట్గా ఆయనకే ఫోన్ చేసి ఏది పలానా అమ్మాయి వచ్చింది నువ్వు ఇంకా రిపోర్ట్ ఏం చేయలేదు అని అంటే సీసీ గారికి ఇచ్చి డాక్యుమెంట్స్ ముందు వాళ్ళకి నోటీసులు పంపించమని చెప్పారు. నోటీసులు పంపించే కూడా సార్ వారం రోజుల నుంచి తిరుగుతున్నా, వారం రోజుల నుంచి కూడా నోటీసులు అందజేయలేదు. మళ్ళీ అందజేయలేదని చెప్పి మళ్ళీ నేను వచ్చాను. వస్తే సిలార్ గారు చిక్కారు, సుబాని గారు చిక్కలేదు. సిలార్ గారికి చెప్పి మళ్ళీ నేను హద్దులదారుల నెంబర్లు ఇచ్చి వెళ్ళాను. వచ్చిన తర్వాత కూడా 10 రోజులకు కూడా ఆయన రిపోర్ట్ అంతలేదు. మొన్న ఫోన్ చేస్తే సోమవారం అన్నాడు, మంగళవారం అంటాడు, మంగళవారం చేస్తే బుధవారం అంటాడు, బుధవారం చేస్తే గురువారం అంటాడు. మళ్ళీ నేను వచ్చి కంప్లైంట్ చేస్తే కలెక్టర్ గారికి మళ్ళీ శుక్రవారం నాడు కొత్త పెట్టాడు సార్. హద్దుదారులు ఇంటికి వెళ్ళేసి సిలార్ అన్న ఆయన 5 జనాలను తీసుకొని తలార్ రాము వీళ్ళందరూ వెళ్ళి ఆయన హద్దుదారుల్ని బెదిరించారంట సార్. ఆయన పేరు జంగా శివశంకర్రావు గారు రెడ్డి గారు. ఆయనకి వెళ్ళి ఈ అమ్మాయికి హక్కు లేదని చెప్పి సంతకం పెట్టండి మీకు ఇంత ఇస్తానని చెప్పి బెదిరిస్తున్నాడంట. వాళ్ళు మేము పెట్టమని చెప్పేసి పొద్దున్నే హద్దు మీదకి వచ్చారు సార్. హద్దు మీదకి వచ్చి హద్దు చూపించి అమ్మాయికి ఉంది అని చెప్పేసి వాళ్ళు చెప్పెళ్ళారు సార్. ఈయన కానీ తప్పు రిపోర్ట్ ఇచ్చాడు. ఇప్పుడు నేను సిపి గారి దగ్గర కూడా నేను రిపోర్ట్ తీసుకోలేదు, అక్కడే పడేశాను. నాకు న్యాయం జరగాల. ఇదే విషయం కాదు, ప్రతి విషయానికి అంతే చేస్తున్నాడు సార్. ఈ భూమి ఇంకో భూమి అన్ని భూముల్లోనూ ఈ తలారి రాముతో చేతులు కలిపి ఈయన ఎంతో టార్చర్ పెడుతున్నాడు, అసభ్యకరంగా మాట్లాడుతున్నాడు. కమిషనర్ చెప్తా, కలెక్టర్ చెప్తాడు, ఎవడు చెప్పుకుండా చెప్పుకో అంటున్నాడు, డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు. ఎంతంటే అట్లా మాట్లాడుతున్నాడు. నాకు ఈ సుబాని అన్న ఆయన మాత్రం డిస్కస్ చేయాలి సార్. ఆ సిలార్ అన్న ఆయన కూడా మాకు న్యాయం చేయట్లేదు. వీళ్ళందరినీ మాకు డిస్మిస్ చేయాలి, మాకు న్యాయం జరగట్లేదు. అంటే అసభ్యకరంగా వ్యవహరిస్తున్నాడు. సంబంధించిన ఎవిడెన్స్ ఏమున్నాయో ఫోన్ రికార్డింగ్ వీడియోలు ఉన్నాయి సార్. అంటే మాట్లాడే విధానము, వాళ్ళని థర్డ్ పార్టీని భూమి మీదకి తీసుకొస్తున్నాడు. వాళ్ళ ఆ భూమికి సంబంధం లేని వాళ్ళందరూ వచ్చి ఆ భూమి మీద నిలబడి మిస్బిహేవ్ చేస్తున్నాడు సార్. మాకు